హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రాజా రెసిపీస్. ఈరోజు మనము చిక్కుడుగాయ ఫ్రై ఎలా వండాలో నేర్చుకుందాం. చిక్కుడుగాయ ఫ్రైకి కావలసిన పదార్థాలు: చిక్కుడుగాయ విరిచింది, చిక్కుడుగాయ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, ధనియాల పొడి, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె తగినంత. స్టవ్ పైన ప్యాన్ పెట్టి దానిపైన ఆయిల్ పోయాలి. ప్యాన్ వేడైన తర్వాత నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి మరియు తరిగిన ఉల్లిపాయలను వేయాలి. కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. పచ్చిమిర్చి మరియు ఉల్లి ముక్కలు దూరగా వేగే వరకు ఉండాలి. దూరగా వేగిన తర్వాత ఇప్పుడు చుంచి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కలను అందులో వేసి కలియబెట్టాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉప్పును చల్లాలి. సరిపడంత ఉప్పు వేసుకొని కలియబెట్టాలి. మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా చేయడం వల్ల ముక్కలకి ఉప్పు బాగా పడుతుంది. ముక్కలు తినడానికి రుచిగా ఉంటాయి. ఈ 10 నిమిషాల కాలంలో చిక్కుడుగాయ యొక్క పచ్చిదనం పోతుంది. కొద్దిగా పసుపును వేయాలి. సరిపడంత పసుపు వేసి కలబెట్టాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేయాలి. స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి, లేకుంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉడకనిస్తే కొంచెం దూరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు కారం వేయాలి. సరిపోయేంత కారం వేసుకుంటే సరిపోతుంది. కారం తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. కారం తక్కువ తినేవాళ్ళు కొద్దిగా కారం తక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ధనియాల పొడిని చల్లుకోవాలి. ఇలాగ మొత్తం 15 నుంచి 20 నిమిషాల లోపు ఈ సమయంలో మొత్తం కర్రీ ఫ్రై అయిపోతుంది. మరీ డ్రై కాకుండా, మరీ ఫ్రై కాకుండా మీడియంలో ఉంటుంది.
చివరిలో కొత్తిమీర గార్నిష్ లాగా చేసుకోవాలి. కొత్తిమీర చల్లుకొని కలబెట్టుకొని చిక్కుడుకాయ ఫ్రై అయిపోయిందండి. ఇంతే. చివరిలో మిగిలిన కొత్తిమీరను ఏమైనా ఉంటే జీలకరించుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చిక్కుడుకాయ కూర ఎంత ఈజీగా తయారు చేయవచ్చు. ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.